హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చికెన్ ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది. ఇంటికి ఫ్రెండ్స్ కానీ గెస్ట్లు కానీ ఎవరు వచ్చినా ఈ రీతిలో చేసి పెట్టండి. వాళ్ళు తిన్న తర్వాత రిజల్ట్ మీరే చూడండి. చికెన్ ఫ్రై ఎలా చేశావు, ఇంత బాగుంది అని ఫ్రై గురించి వివరాలు అన్నీ తెలుసుకొని మరీ వెళ్తారు. అంత బాగుంటుంది. ఓకేనా? ఇంకా టీనేజర్స్ అంటే బ్యాచిలర్స్కి కానీ టీనేజర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళకైతే చెప్పనవసరం లేదు, ఇంకా చాలా బాగా పనికొస్తుంది అన్నట్టు. మామిడి తోటల్లో పార్టీలకే కానీ ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఈ విధంగా చికెన్ ఫ్రై చేస్తే వాళ్ళ ఎంజాయ్మెంట్కి అవధులే ఉండవు. చికెన్ ఫ్రై తింటూ ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. ముందుగా ఏంటంటే చికెన్ తీసుకోవాలి. అది నేను ఏంటంటే స్కిన్ తోటి తీసుకున్నా. స్కిన్ తోటి అయితే ఏంటంటే ఇది మంచి రుచి వస్తుంది, అందుకోసమని స్కిన్ ఉంటే బాగుంటుంది. ఒకవేళ స్కిన్ అంటే ఇష్టపడిన వాళ్ళు స్కిన్ లేకుండా తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. కానీ అదేంటంటే నేను 3/4 కిలో తీసుకున్నా. అది బాగా నీట్గా మనం తెచ్చుకున్నాక కడిగి పెట్టుకొని బౌల్లో వేసుకున్నాక సగం స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, ఇవి 2 వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ధనియాల పొడి 1 స్పూన్ వేద్దాం. ఆ తర్వాత గరం మసాలా సగం స్పూన్ వేసి, మనకు స్పైసీ ఎంత అవసరం దానికి తగ్గట్టుగా కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేసా. నిమ్మకాయ ఏంటంటే నేను సగం దెబ్బ తీసుకున్నా. ఒకవేళ నిమ్మకాయలో రసం ఎక్కువ రాకపోతే అప్పుడు ఒక కాయ మొత్తం తీసుకోండి, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే అందులో గింజలన్నీ తీసేసిన తర్వాతనే పిండుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు, అంటే ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో సగం ప్యాకెట్ సరిపోతుంది ఆ కొలతతో. ఇప్పుడు 1 స్పూన్ నూనె అందులో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి. అంటే ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇది పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా మనం మిక్స్ చేస్తామో ఆ ముక్కకి అంత బాగా పట్టుకునేసి మరింత రుచి వస్తుంది అన్నట్టు. ఈ మిక్సింగ్లోనే దీని యొక్క రుచి దాగుంది. ప్రతి ఒక్కరు కూడా అది ఏందిలే అని చెప్పి అట్టట్ట కలిపి పక్కన పెట్టేయకుండా బాగా కలుపుకోండి ఎక్కువ శాతం. ఓకేనా? మనకి దాదాపు అంటే ఒక 2 నిమిషాల దాకా కలపటమే ప్రారంభించండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా ముక్కకు పట్టి మనం ఊరబెడతాం, చూశారు కదా, ఊరబెట్టినప్పుడు ఆ చికెన్ ముక్క ఇదంతా పీల్చుకుని ఆ రుచి ఉంటుంది, ఏమన్నా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ టైప్లో. ఓకేనా? దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు ఊరబెట్టుకుందాం. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో ఒక 2 మంచి ఎర్రటి పండ్లు టమోటాలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. అది కూడా టమోటాలని కట్ చేసేటప్పుడు టమోటాలకి ఆ మొదులు అనేది ఉంటుంది చూసిన గడ్డ టైపు, ఆ గడ్డని తీసేయండి. ఇప్పుడు ఒక 6-7 జీడిపప్పులు అందులో వేసేసి గసగసాలు ఈ యొక్క స్పూన్ వేయండి. గసగసాలు పడితేనే దానికి రుచి. ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అయితే దీంట్లో నీళ్లు వేసే అవసరం లేదు, టమోటాల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి మంచిగా పేస్ట్ అవుద్ది. ఈ టైప్లో చూడండి, ఈ టైప్లో ఏంటంటే మంచి బుర్ర అంటారా వాళ్ళ పేస్ట్, అప్పుడు దానికి మంచి రుచి వస్తుంది. దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ పెట్టినాక దాంట్లో 1 గంటె నూనె పోసేసి దాన్ని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు బాగా మనం ఊరబెట్టుకున్న చికెన్ ఉంది చూశారు కదా, ఆ చికెన్ని మాత్రం దాంట్లో వేసేసుకుందాం. కానీ తప్పనిసరిగా చికెన్ని మాత్రం ఒక అరగంట సేపు ఊరబెట్టుకోండి. టైం సరిపోకపోతే కొంచెం 20 నిమిషాలన్నా కనీసం 15 నిమిషాలన్నా కానీ అది ఊరాలి ఖచ్చితంగా, అప్పుడే దానికి మరింత రుచి వస్తుంది. ఓకేనా? టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా అరగంట ఊరబెట్టుకోండి, సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఒకటి మాత్రం గమనించుకోవాలి, మంట ఎప్పుడు కూడా హైలో పెట్టుకోకూడదు, మీడియం లో ఆ టైప్లో మనం మంట పెట్టుకునేసి ఈ టైప్లో మనం తిరగేసుకుంటూ కిందకి మీదకి తిరగేసుకుంటూ ఈ టైప్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ముక్క ఎలా వచ్చింది, సూపర్గా వచ్చింది. ఈ టైంలో తిన్నా కూడా అదిరిపోద్ది. అదైతే వాళ్ళకి మందు బావులు ఉంటుంది, అలాంటి వాళ్ళకి, అంటే అందరని కాదు, సింపుల్గా. ఇప్పుడు ఈ టైప్లో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి తీసి దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టినాక దాంట్లో 1 స్పూను ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్ను కూడా కాస్త వేడెక్కనివ్వాలి. కొద్దిగా వేడెక్కినాక 1 స్పూను జీలకర్ర వేసి, ఆ తర్వాత ఆనియన్ అంటే ఉల్లిపాయని ఒక పెద్ద గడ్డ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసాను. మీకు కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, రుచికి సూపర్గా ఉంటుంది.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 2 స్పూన్లు దాకా తీసుకున్నాను. అది కొంచెం తక్కువ కాకుండా చూసుకోండి, మంచి రుచి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా సరే దాన్ని మనం అడుగు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటంటే మామూలుగా వేరే వేరే వాటిలో ఏంటంటే అడుగు పట్టుకుంటుంది. నాన్ స్టిక్ వాటిల్లో కొంచెం అడుగు అంటుకోదు. అయినా కానీ కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి. వేగితే దీనికి అంత మంచి రుచి వస్తుంది. ఈ టైప్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ టైప్ ఖచ్చితం రావాలా. ఈ టైప్ వస్తేనే దానికి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా, టమోటా జీడిపప్పు ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో నీళ్లు పోయొద్దు. నీళ్లు పోసే అవసరం లేదు. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. అంటే ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా నీళ్లు పోసే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం ఒక 2-3 నిమిషాలు బాగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఈ టైప్లో మనం యాగనివ్వాలి. ఏగితేనే దీనికి కూడా మరింత రుచి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. అందులో కొద్ది గొప్ప ఆయిల్ మసాలాలు అన్నీ ఉంటాయి కూడా, దాన్ని కూడా పూర్తిగా వేసేసుకోండి. ఓకేనా. మంచి కలరింగ్ వస్తుంది, మంచి రుచి కూడా వస్తుంది. ఎందుకంటే బాగా ఫ్రై అయ్యింది కదా, అందులో ఇదేందనుకున్నారు చికెన్ ఫ్రై. ఈ టైప్లో చేసుకుని ఎవరికైనా సరే భలే రుచిగా ఉంటుంది. దీన్ని కూడా మనం కిందకి మీదకి బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు కూడా మంట ఎక్కువ శాతం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మంట హై ఫ్లేమ్లో ఉన్నదంటే అడుగు అంటుతుంది, రుచి చెడిపోద్ది, పొగ వాసన వస్తుంది, అడుగు వాసన వస్తుంది. ఓకేనా. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఇందాక మనం వేసిన పేస్ట్ ఇవన్నీ కూడా మంచి రుచి వస్తాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ ఏంటంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకుని మధ్యలో చీల్చి అందులో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయల్లో ఉండే ఈ సారం కూడా అంటే ఈ కొద్దిగా స్పైసీ కూడా అందులోకి వచ్చేసి ఇంకా మరింత రుచి వస్తుంది. కరివేపాకులో ఉండే సారం కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నట్టు ఈ టైప్లో చేసుకుంటే. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ మసాలా 1 స్పూను అందులో వేసుకుందాం. వేసిన తర్వాత వెంటనే దీన్ని కూడా కలిపేసుకోవాలి. కిందకి మీద కలిపెట్టుకుంటే ప్రతి ఒక్క ముక్కకు కూడా పట్టే విధంగా. లేట్ అయిందంటే మనం ఏ ముక్క మీద అయితే వేసామో ఆ ముక్కకే అతుక్కునేసి ఒక్క ముక్కకే అది ఉంటుంది తప్ప వేరే వాటికి వెళ్ళదు. వేసాక ఈ టైప్లో మనం ఫ్రై చేసుకునేసి కాస్తలా కొత్తిమీరని వేసుకుందాం. ఓకేనా. ఈ టైప్లో ఏంటంటే మనం కొత్తిమీర వేసుకునేటప్పుడు కొద్దిగా కడిగి వేసుకోండి. ఇసుక అన్నది లేకుండా బాగుంటుంది తినేటప్పుడు. కడగలేరనుకో కొద్దిగా ఇసుక తగిలినా కూడా ఆ టైంలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు. అట్లా ఈ టైప్లో ఏంటంటే మనం కలుపుతూ వేగనిచ్చి ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం చేసిన ఫ్రై ఎలా ఉంది. అది కలిపేటప్పుడే ఆ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తుంటేనే మనం అసలు ఎవరు కూడా ఆగలేరు, ఇప్పుడే తినాలన్నంత. నేనైతే కంపల్సరీ మీరేమనుకున్నా పర్వాలేదు వెంటనే తినేసా. మీకు చూపియే కన్నా ముందే నేను ఒక మొక్క తీసుకొని తినేసా. ఓకేనా. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకోండి, ఎవరు కూడా మిస్ కావద్దు. రుచిలో మాత్రం ఏమన్నా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి మీరు చేసుకొని తిని చూడండి. మనం ఇంట్లో ఏ ఐటెం చేసుకున్నా దాంట్లోకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.